జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని అన్న నేను కొత్తగా సీఎం అయ్యాను, నాకు అంతగా తెలీదు పరిపాలన ఏంటనేది, మీరు నన్ను దగ్గరుండి నడిపించండి అని జగన్ గారు ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని కోరగా, అదే ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని జగన్ గారు సరిగ్గా సంవత్సరం గడుస్తున్న ఇంకా 4-5 నెలలు ఆయనకి పోస్టింగ్ ఉన్నా సరే ఆయన్ని ట్రాన్స్ఫర్ చేయడానికి రీజన్ ఏంటి అని చెప్పి గతంలో అప్పుడున్న ప్రతిపక్షాలు సిబిఎన్ గారు కానీ ఇంకా ఎల్లో ఛానల్స్ జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా ఆరోపణలు చేశాయి. జగన్మోహన్ రెడ్డి గారు తల ఇసురు, జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చిన పని చేయకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగే ఐఏఎస్ని బదిలీలు చేస్తారు అని చెప్పి చాలా విషయాన్ని అప్పుడు ప్రచారం చేయడం జరిగింది. అయితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సిఎస్గా ఉన్న ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని ఎందుకు సడన్గా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది, దానికి కారణాలన్నీ కూడా ఏబిఎన్లో జరిగిన ఇంటర్వ్యూలో రిటైర్ అయిన ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్ గారు కొండ పగలగొట్టినట్టు అప్పుడు ఏం జరిగిందో నిజానిజాలు బయట పెట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ అయిన నాడు నేడు, ఆర్బీకే వీటి మీద సమీక్ష సమావేశం నిర్వహించగా అప్పుడున్న ఎడ్యుకేషన్ సిఎస్ రాజశేఖర్ గారిని ఏంటి దీన్ని ఎలా నిర్వహించాలి అంటే, మీరు దీన్ని బాధ్యత తీసుకుంటారా, దీన్ని సక్సెస్ఫుల్గా చేయగలుగుతారా అంటే అప్పుడున్న ఐఏఎస్ రాజశేఖర్ గారు నాకు టెక్నికల్గా దీని మీద నాలెడ్జ్ లేదు, కానీ ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద నాలెడ్జ్ ఉన్న వ్యక్తి తెలంగాణలో రిటైర్ అయిన ఐఏఎస్ మురళీ గారికి బాగా అవగాహన ఉంది, వీరి సహాయం తీసుకుంటే వీరిని ఇక్కడికి తీసుకొచ్చి వారితో పనిచేస్తే సక్సెస్ఫుల్గా నాడు నేడు ప్రోగ్రామ్ని కండక్ట్ చేయగలుగుతాము అని చెప్పి అప్పుడున్న రాజశేఖర్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి సలహా ఇవ్వగా, సరే అలాగే కానివ్వండి అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్గా ఉన్న ఆర్బీకే కేంద్రాలు అంటే రైతు భరోసా కేంద్రాలని అప్పుడు అగ్రికల్చర్ సిఎస్గా ఉన్న ఇన్ఛార్జ్గా ఉన్న పోలం మాలకొండయ్య ఈవిడిని పిలిచి మీరు ఆర్బీకే కేంద్రాల బాధ్యత మీరు తీసుకుంటారని జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే, నేను సక్సెస్ఫుల్గా రన్ చేస్తాను సార్, కానీ నేను ప్రస్తుతానికి ఇన్ఛార్జ్గా మాత్రమే ఉన్నాను, మీరు ఇంకా అధికారాలు నాకు ఇస్తే నేను సక్సెస్ఫుల్గా రన్ చేస్తాను అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పోలం మాలకొండయ్య ఈవిడిని అలాగే తెలంగాణ నుంచి ఐఏఎస్ మురళీ గారిని ఇక్కడికి పోస్టింగ్ ఇవ్వాలి అని చెప్పి సిఎస్కి అంటే అప్పుడున్న ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి ఈ ఇద్దరిని పోస్టింగ్ ఇవ్వండి అని చెప్పి ఫైల్స్ని సిఎస్కి పంపించగా, నెక్స్ట్ జరగబోయే సమస్యలు దీని మీద చర్చిద్దాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే 10 రోజులు గడుస్తున్నా సరే ఈ 2 ఫైల్స్ మీద ఎటువంటి రెస్పాన్స్ సిఎస్ నుంచి రాకపోవడము, జగన్మోహన్ రెడ్డి గారు ప్రవీణ్ ప్రకాష్ గారిని అడగగా ఏం జరిగింది అంటే, ప్రవీణ్ ప్రకాష్ గారు సిఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం గారి దగ్గరికి వెళ్ళి ఈ సీఎం గారికి చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ ఈ రెండింటి మీద మీరు సైన్ పెడితే ప్రాజెక్ట్స్ ముందుకెళ్ళాయి అంటే నేను పర్మిషన్ ఇవ్వను అన్నట్టుగా, పోస్టింగ్ ఇవ్వను అన్నట్టుగా ఆన్సర్ రావడం వల్ల అదే ప్రశ్నని అదే సమాధానాన్ని ఈ మన ప్రవీణ్ ప్రకాష్ గారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్తే ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎమోషనల్ అయ్యి, నేను ఒక రాష్ట్రానికి సీఎంగా ఉండి చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ కోసం 2 వ్యక్తులకి పోస్టింగ్ ఇస్తే ఆ ప్రాజెక్ట్స్ ముందుకెళ్తాయి, సక్సెస్ఫుల్గా రన్ అవుతాయి అని ఆలోచించి ఆ ఇద్దరిని పోస్టింగ్ కోసం కోరితే పోస్టింగ్ ఇవ్వకపోవడానికి రీజన్ ఏంటి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు అని చెప్పి ఇంటర్వ్యూలో ప్రవీణ్ ప్రకాష్ గారు చెప్పడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి సీఎంగా ఉండడం వల్ల ఆయనకున్న పవర్స్తో ఆ ఇద్దరిని కూడా పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. సో ఈ పంచాయతీ అంతా 2019 అక్టోబర్లో జరిగింది. సో అప్పుడు జరిగిన ఈ పంచాయతీ అంతా కూడా ఎవరికి తెలియదు ఏం జరిగింది ఏంటి అనేది. సో తెలియని సబ్జెక్ట్ మీద ఆ టైంలో ఎల్లో మీడియా కానీ అప్పుడున్న ప్రతిపక్షాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అహం ఎక్కువ, జగన్మోహన్ రెడ్డి గారు మాజీ సిఎస్ని అవమానించారు అని చెప్పి విషయం చిమ్మారు. కానీ ఇప్పుడు నిజాలు ఆలస్యమైనా సరే బయటికి రావడం జరిగింది. ఒకసారి కొంచెం సెన్స్తో ఆలోచిస్తే ఒక రాష్ట్రానికి సీఎంగా ఉన్న వ్యక్తి తన సొంత ప్రయోజనాల కోసం కాకుండా రాష్ట్రానికి ఉపయోగపడే 2 ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్, ఒకటి రైతుల కోసము 2 ఎడ్యుకేషన్ కోసము నిర్వహిస్తే ఆ 2 ప్రాజెక్ట్స్ కోసం 2 వ్యక్తుల్ని పోస్టింగ్ కోరగా ఆ పోస్టింగ్ ఇవ్వకపోతే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న మనిషికి కాలుద్దా లేదా, అదే అక్కడ జరిగింది. సో దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పనికి అడ్డొస్తున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది.
సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి అని చెప్పి కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.